నమస్తే. ప్రతిరోజు యోగా చేద్దాం. మ్యాట్ మీద కూర్చోండి. ముందుగా సుఖాసన్ రెండు చేతులు చిన్ ముద్ర, చూపుడు వేలు మధ్య వేలు ఫోల్డ్ చేసి రెండు చేతులు చిన్ ముద్ర. స్ట్రైట్ యువర్ స్పైనల్ కార్డ్. నన్ను స్ట్రైట్గా ఉంచండి, కొంచెం స్ట్రైట్, అగైన్ స్ట్రైట్. Deep breathe in, breathe out. Nadum koncham straight, again straight. Breathe out. Deep breathe in, breathe out. Close your eyes. పూర్తిగా శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. 6 5 4 3 straight your spinal cord. నడుం కొంచెం స్ట్రైట్. 3 deep breathe in, breathe out. 2 1 Namaskar posture. 3 times Omkaram. Deep breathe in. Deep breathe in. Last time. Rough your hands. రెండు చేతులు ఫాస్ట్గా ఒకదాన్ని ఒకటి రఫ్ చేస్తుంది, కొంచెం ఫాస్ట్గా. 6 5 4 చేతుల్లో ఉండే ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. కొంచెం ఫాస్ట్గా. 3 2 1 టచ్ యువర్ నెక్. రెండు చేతులు నెక్ సైడ్ నుంచి లాక్ చేయండి. రెండు చేతులతో నెక్ మజిల్స్ గట్టిగా లాక్ చేస్తూ కొంచెం చేతులతో నెక్ని నొక్కి పెట్టి ఉంచి ర్యాపిడ్ బ్రీత్ ఇన్. ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నడుం స్ట్రైట్గా. 6 క్లోజ్ యువర్ ఐస్. 5 4 డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3 ఇంకా ఫాస్ట్గా చేయాలి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 1 రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. వజ్రాసన్. రెండు కాళ్ళు బటక్స్ కిందకి. వజ్రాసన్. నెక్ ఎక్సైజ్. నెక్ ప్రెషర్. తల స్ట్రైట్గా ఉంచుతూ జస్ట్ ప్రెషర్. చేత్తో గట్టిగా ప్రెషర్. తల స్ట్రైట్గానే ఉంచుతూ చేత్తో పుష్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొంచెం ప్రెషర్. తల స్ట్రైట్గా. బాడీ షివరింగ్ వచ్చేంతగా ప్రెషర్. చేత్తో గట్టిగా పుష్ చేయాలి. 6 నెక్ మజిల్స్
నర్వస్ అన్నీ టైట్ అవుతాయి. ఇంకొంచెం ప్రెషర్. 5, ఇంకా పుష్ చేయాలి. 4, 3, ఇంకా గట్టిగా నొక్కాలి. 2, 1, రిలాక్స్. సేమ్ యాక్సెస్ ఆపోజిట్ సైడ్. తల స్ట్రైట్గా, ఇంకొంచెం ప్రెషర్. అగైన్ ప్రెషర్, ప్రెషర్, గట్టిగా పుష్ చేయాలి. కొంచెం బలంగా. 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. సుదర్శన క్రియ. హ్యాండ్స్ పొజిషన్ పైకి కిందకి, పైకి ఫింగర్స్ క్లోజ్, కిందకి ఫింగర్స్ క్లోజ్, పైకి ఓపెన్, కింద ఫింగర్స్ క్లోజ్, పైకి ఓపెన్, పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. చేతులు పైకి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. కొంచెం ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3, 2, 1, రిలాక్స్. క్రియ అంటే క్లీనింగ్, క్లెంజింగ్ చేసేది. చెస్ట్ లోపల ఉండే వాయు నాళాలన్నిటిని పూర్తిగా క్లెంజింగ్ చేస్తుంది, కఫదోషాలను తగ్గిస్తుంది. మొత్తం నాళాలు, ఈ వాయు నాళాలన్నీ పూర్తిగా కదులుతూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం వల్ల వాయు నాళాలన్నీ శుద్ధి అవుతాయి. అగైన్ సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. హ్యాండ్స్ కదుపుతూ ఉండడం వల్ల చెస్ట్ లోపల ఉండే వాయు నాళాలన్నీ కదులుతాయి. దాంతో ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. పైకి ఫింగర్స్ ఓపెన్, కింద క్లోజ్. క్లోజ్ యువర్ ఐస్. 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. ఐ ఎక్సైజ్. రెండు చేతులు వి షేప్లో ఉంచుతూ తల స్ట్రైట్గా, లెఫ్ట్ రైట్. తల స్ట్రైట్గానే ఉంచండి, తల కదపొద్దు. తల కదపకుండా జస్ట్ లెఫ్ట్ రైట్. చేతులు ఇంకొంచెం దూరం, చేతులు అలా ఉంచాలి. హ్యాండ్స్ కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. లెఫ్ట్ రైట్. ఒకవైపు చూస్తున్నంతసేపు ఒక బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. తల కదపొద్దు. 10, 9, చేతులు అలా ఉంచగలగాలి. 8, ఒకవైపు చూస్తున్నంతసేపు ఒక బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 7, హ్యాండ్స్ మెయింటైన్ చేయాలి, హ్యాండ్స్కి ఎక్సర్సైజ్ అవుతుంది. 7, తల కలపొద్దు, తల స్ట్రైట్గా. 6, చేతులు ఇంకొంచెం దూరం, బొటన వేలు చూడడానికి ట్రై చేయాలి. 5, చేతులు దించకుండా ఉండడానికి ట్రై చేయాలి. నెక్ మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి. 4, 3, 2, 1, రిలాక్స్. షోల్డర్ రొటేషన్. చేతులు అరిచేతులు భుజాల మీద ఉంచుతూ షోల్డర్ రొటేషన్. మోచేతులు ఎంత వీలైతే అంత పైకి వెనక్కి. 6, పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. మోచేతులు పైకి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. 5, 4, 3, 2, 1, రిలాక్స్. ఆపోజిట్ సైడ్. పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. 6, 5, 4, 3, 2, 1, రిలాక్స్. సుదర్శన క్రియ ఇంకొకసారి చేద్దాం. లాస్ట్ టైం సుదర్శన క్రియ లాస్ట్ టైం. క్లోజ్ యువర్ ఐస్. ఓకే, కంటిన్యూ. ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. లిప్స్ ఓపెన్ చేయొద్దు, కళ్ళు తెరవద్దు. క్లోజ్ యువర్ ఐస్. కొంచెం ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 20, 19,
18, 17 శ్వాస వ్యవస్థ మొత్తం శుద్ధి అవుతుంది, కఫదోషం తగ్గుతుంది, సైనస్ గ్లాండ్స్ అన్ని పూర్తిగా క్లియర్ అవుతాయి. ఇంకొంచెం ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 18, 17, 16, 15 కళ్ళు తెరవద్దు. 14, 13, 12, 11, 10 ట్రై చేయాలి చివరి వరకు. 9, 8 చేతులు పూర్తిగా పైకి లగాలి. 8 మోషన్ స్ట్రైట్గా. 7, 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. ఇది మొత్తం లంగ్స్కి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. క్రియ శుద్ధి చేస్తుంది లంగ్స్ అన్నిటిని. మొత్తం నాస్ట్రిల్ నుంచి లంగ్స్ లోపలి నాళాల వరకు పూర్తిగా శుద్ధి చేసే ప్రక్రియ. 2 చేతులు వెనక్కి, 2 చేతులు బటక్స్ వెనక్కి ఉంచి నోటితో బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. ముక్కుతో బ్రీత్ ఇన్ చేస్తూ పైకి, బ్రీత్ ఇన్ చేస్తూ పైకి స్ట్రైట్గా. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్, బ్రీత్ ఇన్ చేస్తూ అప్. నోటితో బ్రీత్ అవుట్, ముక్కుతో బ్రీత్ ఇన్. కంటిన్యూ. 6, 5, 4, 3, 2 పూర్తిగా బ్రీత్ అవుట్ చేయాలి. 2, పొట్టలో ఉన్న అపాన వాయువు అంతా బయటికి వెళ్ళిపోతుంది. 1, రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. స్థితిలో దండాసన్, కాళ్ళు చాపు కూర్చుని పడు. స్థితిలో దండాసన్. రెండు కాళ్ళు దగ్గరికి, మోకాలు స్ట్రైట్గా. జస్ట్ పాదాలు లోపలికి ముందుకి, జస్ట్ పాదాలు లోపలికి ముందుకి ఎక్సర్సైజ్ అంతే. పాదాలు లోపలికి వస్తున్నప్పుడు బ్రీత్ ఇన్, ముందు బ్రీత్ అవుట్, లోపలికి బ్రీత్ ఇన్, ముందు బ్రీత్ అవుట్. 6, 5, 4 ఇంకా ముందుకు ప్రెజర్ ఇవ్వాలి. 3 చిన్న ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుంది కానీ మోకాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మోకాళ్ళకి బాగా యాక్టివ్ చేస్తుంది. మోకాళ్ళకి సంబంధించి చాలా మంచిది. 3, 2, 1 రిలాక్స్. దండాసన్. 2 చేతులు బటక్స్ పక్కన, మోచేతులు స్ట్రైట్గా, నడుము స్ట్రైట్గా. దండ అంటే చేతులు, దండ అంటే కర్ర. చేతుల సహాయంతో నడుము కర్రలాగా స్ట్రైట్గా ఉంచండి. దండాసన్. మోకాలు స్ట్రైట్గా, పాదాలు ముందు ప్రెషర్, ఇంకొంచెం ముందు ప్రెషర్. కాలి వేళ్ళు, పాదాలు ఎంత వీలుతో అంత నేల వైపుగా ప్రెషర్, ఇంకొంచెం ప్రెషర్. నడుము కొంచెం స్ట్రైట్. క్లోజ్ యువర్ ఐస్. దండాసన్. నడుము స్ట్రైట్గా. 6 స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 5 మోకాలు స్ట్రైట్గా. 4, 3, 2, 1 రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. రెండు కాళ్ళు కొంచెం దూరం, 2 కాళ్ళు కొంచెం దూరం. 2 చేతులు ఏదో ఒక వైపు గ్రౌండ్ టచ్ చేయండి.
అటు ఇటు ఎక్సైజ్, అటు ఇటు ఎక్సైజ్, కంటిన్యూ. ఇప్పుడు మో చేతులు గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయండి. అరిచేతులతో పాటు మో చేతులు కూడా గ్రౌండ్ టచ్ చేయండి. రెండు మో చేతులు గ్రౌండ్ టచ్ అవ్వాలి. అటు ఇటు ఎక్సైజ్, కంటిన్యూ. 6. తల కూడా గ్రౌండ్ టచ్ చేయండి. రెండు చేతుల మధ్యలో ఫోర్ హెడ్, నుదుటి భాగం గ్రౌండ్ టచ్ అవ్వాలి వెనక్కి. 5. ఎంత వీలైతే అంత వెనక్కి. 4, 3, 2, 1. రిలాక్స్, రిలాక్స్. పశ్చిమోత్తానాసన్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు వక్రాసన్ లేదా అర్ధమచ్చేంద్రాసన్. నడు స్ట్రైట్గా. పశ్చిమోత్తానాసన్. చేతులు స్ట్రైట్గా పైకి, కొంచెం పైకి. నడు స్ట్రైట్గా. డౌన్, అప్. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. ఫోర్స్గా బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు వక్రాసనం చేయండి. నడు నొప్పి ఉన్న వాళ్ళు పశ్చిమోత్తానాసనం చేయొద్దు. ఇది వక్రాసనం. వక్రాసనం చేయడానికి ట్రై చేయండి. పశ్చిమోత్తానాసన్. ఇంకొకసారి. నడు స్ట్రైట్గా, చేతులు స్లోగా పైకి. నడు స్ట్రైట్గా. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. కాలి బొటన వేలు గట్టిగా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మోకాలు స్ట్రైట్గా. పాదాలు ఎంత వీలైతే అంత ముందు ప్రెషర్. కాలి బొటన వేలు కూడా ముందు ప్రెషర్. మోకాలు స్ట్రైట్గా. ఈ మోచేతులు బెండ్ చేస్తూ స్లోగా మోచేతులు కింద దించండి. మోచేతులు ఎంత వీలైతే అంత కిందకి. మోకాళ్ళు స్ట్రైట్గా. 10. పాదాలు ముందు ప్రెషర్. 9. తల ఎంత వీలైతే అంత కిందకి. 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Hands relax. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వక్రాసనం చేస్తున్న వాళ్ళు ఆపోజిట్ సైడ్. ఇంకొకసారి చేద్దాం పశ్చిమోత్తానాసనం. లాస్ట్ టైం. ఏ ఆసనం అయినా మినిమం 30 సెకండ్స్ ఉంచాలి. ప్రాక్టీస్ చేస్తూ 2 నిమిషాల వరకు ఉండడానికి ట్రై చేయాలి. పశ్చిమోత్తానాసన్. ఆసన స్థితి. పొజిషన్స్. 2 చేతులు బటక్స్ పక్కన. దండాసన్. నడు స్ట్రైట్గా. ఆసనంలోకి వెళ్ళడం స్లోగా, కరెక్ట్గా. నడు స్ట్రైట్గా ఉంచుతూ బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. కాలి బొటన వేళ్ళు పట్టుకోండి, గట్టిగా పట్టుకుని. మోకాలు స్ట్రైట్గా. ఇప్పుడు ఆసనాన్ని బెటర్ చేయండి. ఆసనం ఎంత వీలైతే అంత పర్ఫెక్ట్గా, ఇంకొంచెం బెటర్. మీరు ఎంత చేస్తున్నారో అంతకన్నా ఇంకొంచెం ప్రెషర్ ఇవ్వడానికి ట్రై చేయండి. పాదాల ముందు ప్రెషర్. మోచేతులు ఎంత వీలైతే అంత కిందకి. 2 కాళ్ళు దగ్గరికి. మోకాళ్ళు స్ట్రైట్గా. తల ఎంత వీలైతే అంత కిందకి, ఇంకా కిందకి. ఇప్పుడు ఆసనంలో ఉండడానికి ట్రై చేయండి. 30, 29. మీరు ఏ పోర్చర్లో ఉంటే ఆ పోర్చర్ని అలా మెయింటైన్ చేయండి చాలు. 28, 26. బాడీ కదలకుండా ఉంచండి. మీరు పోర్చర్ని ఏం చేంజ్ చేయొద్దు. 25, 24. మీ మనసు అంతటిని మీ శరీర భాగాల మీదే అబ్జర్వ్ చేయండి పూర్తిగా. 23. మీకు ఎక్కడ చేంజ్ అనిపిస్తుందో బాడీలో, ఎక్కడ పెయిన్ అనిపిస్తుందో ఆ పార్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ. 23,
22 మీ శరీరంలో జరిగే మార్పుల్ని గమనించండి. 21 ఆలోచనలు బయటికి వెళ్ళనివద్దు. 20 పశ్చిమోత్తానాసన్. 19 పశ్చిమ అంటే వెనకుండే నాడి, పశ్చిమ నాడి. 18 పశ్చిమ నాడి తల నుంచి కాలి వేళ్ళు వరకు 2 నాడులు ఉంటాయి. 17 పశ్చిమ నాడిని మొత్తానం అంటే స్ట్రెచ్ చేయడం, సాగదీయడం. 16 పశ్చిమ నాడిని సాగదీసేది. 15 పశ్చిమోత్తానాసన్ తల వెనకాల నుంచి కాలి వేళ్ళు వరకు ఉండే నాడుల్ని పూర్తిగా స్ట్రెచ్ చేసేది. 13 అలా స్ట్రెచ్ అవడం వల్ల మొత్తం బాడీ ఈ నాడికి ఆనుకున్న ఆర్గాన్స్ అన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. 12 మన బైక్లో యాక్సిలేటర్ వైర్ సాగితే ఇంజిన్ ఎలా తిరుగుతుందో బాడీలో నర్వస్ స్ట్రెచ్ అవడం వల్ల ఆర్గాన్స్ అన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. 11 10 మెయింటైన్ చేయాలి. ఆసనం కదపకుండా ఉండడమే ఆసనం. 10 మీరు ఏ పోర్చర్లో ఉన్నా పర్వాలేదు, ఆ పోర్చర్ని మెయింటైన్ చేయాలి. 9 2 నిమిషాల వరకు ఉండగలిగే స్థితికి ఉన్నప్పుడు ఏ ఆసనమైనా పూర్తి రిజల్ట్ వస్తుంది. 7 6 మీరు ఏ ఆసనం ప్రాక్టీస్ చేసినా ఆ ఆసనాన్ని 2 నిమిషాలు ఉండే స్థితి వరకు ప్రాక్టీస్ చేయగలగాలి. 5 ఎక్కువ ఆసనాలు వేసేయడం కాదు, ఒక ఆసనాన్ని ముందు 2 నిమిషాల వరకు ఉండగలిగే స్థితికి ప్రాక్టీస్ చేయండి. 4 పశ్చిమోత్తానాసన్ నడుము నొప్పి ఉన్న వాళ్ళు చేయొద్దు. 3 2 చేస్తున్నప్పుడు వచ్చే పెయిన్ ఏం పర్వాలేదు, వెంటనే తగ్గిపోతుంది. ఆల్రెడీ నొప్పి ఉంటే కనుక చేయొద్దు. 1 తీసేటప్పుడు చాలా స్లోగా తీయండి. ఒక ఆసనం ఎక్కువసేపు ఉంచేటప్పుడు స్లోగా రిలీజ్ అవ్వాలి. చేతులు స్లోగా పైకి తీసుకెళ్తూ నడుము స్ట్రైట్గా, నెమ్మదిగా హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. స్థితిలో దండాసనం 2 చేతులు ఫ్రీగా వెనక్కి వదిలేసి తల ఫ్రీగా వదిలేయండి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పశ్చిమోత్తానాసన్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పశ్చిమోత్తానాసనం చాలా ముఖ్యమైన ఆసనం. శరీరంలో ఉన్న ఎనర్జీని అంతటిని పూర్తిగా యాక్టివ్ చేస్తుంది. ప్రాణశక్తిని అన్ని శరీర భాగాలకి పూర్తిగా అందిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. పొట్ట తగ్గుతుంది. బాడీకి షేప్ వర్క్ బాగా తీసుకొస్తుంది. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చాలా ముఖ్యమైన ఆసనాలు ఇది ఒకటి. పశ్చిమోత్తానాసన్. రిలాక్స్. చేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా, బాడీకి టచ్ చేయకుండా స్టాండింగ్ పోర్షన్. మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయకూడదు, నిల్చోడానికి ట్రై చేయాలి. 2 కాళ్ళు దగ్గరికి, 2 కాళ్ళు పూర్తిగా దగ్గరికి ఉంచుతూ హిప్ రొటేషన్. 2 కాళ్ళు దగ్గరికి, 2 కాళ్ళు బొటన వేళ్ళు దగ్గరికి ఉంచి హిప్ రొటేషన్. 3 2 1 రివర్స్. 3 2 1 రిలాక్స్. సేమ్ ఎక్సర్సైజ్ 2 కాళ్ళు దూరంగా, ఇంకొంచెం దూరం, మీ మ్యాట్ ఎంత ఉందో అంత 2 కాళ్ళు దూరంగా ఉంచుతూ సేమ్ హిప్ రొటేషన్. మొత్తం జాయింట్స్ అన్నీ బాగా టర్న్ అవుతాయి. కింద నుంచి మజిల్స్ అన్నీ పూర్తిగా ఎక్సర్సైజ్ జరుగుతుంది మజిల్స్కి. 3 నడుము తిప్పాలి. నడుము పూర్తిగా అన్ని వైపులకి తిప్పడానికి ట్రై చేయాలి. 2 1 రివర్స్. 3 2 1 రిలాక్స్. లెగ్స్ రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్. వృక్షాసన్.
సింగిల్ లెగ్, కాలు ఎంత వీలైతే అంత పైకి, ఫింగర్స్ కిందకు వదిలేయండి, పాదం ఎంత వీలైతే అంత పైకి, అరికి పాదాన్ని పూర్తిగా థైకి టచ్ చేస్తూ గట్టిగా పుష్ చేసి ఉంచండి. స్లోగా చేతులు పైకి. నమస్కార పోర్చర్. మో చేతులు స్ట్రైట్గా. 3, 2, 1 రిలాక్స్. లెగ్ చేంజ్. సింగిల్ లెగ్ బ్యాలెన్స్ చేయడం వల్ల మోకాళ్ళకి చాలా మంచిది. లెగ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. పూర్తిగా వెయిట్ అంతా ఒకే కాలు కదలకుండా ఉంచుతున్నాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. లెగ్ స్ట్రెంగ్త్ అవుతుంది పూర్తిగా. బాడీకి షేప్ వర్క్ వస్తుంది. చేతులు పైకి ఉంచడం వల్ల ఆటోమేటిక్గా పొట్ట లోపలికి వెళ్తుంది. 3, 2, 1 రిలాక్స్. సేమ్ ఎక్సర్సైజ్ ఐస్ క్లోజ్ చేసి ఉంచడానికి ట్రై చేయండి. కాన్సన్ట్రేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా యాక్టివ్ అవుతుంది. బీపీ కంట్రోల్లో ఉంచుతుంది. వృక్షాసన్ ఐస్ క్లోజ్ చేసి ట్రై చేయాలి. వచ్చినా రాకపోయినా కళ్ళు మూసి ఉంచడానికి ట్రై చేస్తూ ఉండండి. తీసేస్తున్నా మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు తెరవద్దు. మళ్ళీ ఎన్నిసార్లు తీస్తున్నా కళ్ళు మూసే ట్రై చేయండి. 10. సేమ్ లెఫ్ట్ లెగ్ కంటిన్యూ. 9. బోన్స్ డెన్సిటీ పెరుగుతుంది. 8. ఎముకలు స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుంది. 7. కళ్ళు మూసుకొని ట్రై చేయాలి. 6. ఆ బ్యాలెన్స్ చేసే క్రమంలో బీపీ కంట్రోల్లోకి వస్తుంది. 5. ఏకాగ్రత పెరుగుతుంది. 4. ఉంచడానికి ట్రై చేయాలి. 3, 2, 1 రిలాక్స్. మన శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం వచ్చినప్పుడే మన మనసును కూడా కంట్రోల్ చేయగలుగుతాం. ఆపోజిట్ లెగ్. లాస్ట్ టైం. ఉంచడానికి ట్రై చేయాలి. ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. కళ్ళు మూసుకుని వృక్షాసన్ 30 సెకండ్స్ అయినా ఉంచడానికి ట్రై చేయాలి. ఏ ఆసనమైనా మినిమం 30 సెకండ్స్ రావాలి ఖచ్చితంగా. 10, 9. అగైన్ క్లోజ్ యువర్ ఐస్. 8, 7, 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. కాలి కండరాలు పూర్తిగా బలంగా తయారవుతాయి. బోన్స్ డెన్సిటీ పెరుగుతుంది. 2 కాళ్ళు దూరంగా. 2 కాళ్ళు ఎంత వీలైతే అంత దూరంగా ఉంచి లెఫ్ట్ లెగ్ టర్న్ చేయండి. లెఫ్ట్ లెగ్ పాదాన్ని టర్న్ చేస్తూ పార్శ్వ కోణాసన్. మోకాలు బెండ్ చేసి ఈ చేతిని ముందుకు కాకుండా వెనక్కి, కాలు వెనకాల పెట్టుకోండి. ఏ కాలు ఫోల్డ్ చేశారో అదే చేతిని, అంటే లెఫ్ట్ హ్యాండ్ని కాలు వెనకాల పెట్టండి. ఇలా కాలు ముందు కాదు, కాలు వెనకాల పెట్టి మిగిలిన చేతిని చెవు మీదుగా స్ట్రైట్గా. బాడీ చేతి నుంచి కాలు వరకు పైనంతా స్ట్రైట్గా ఉండేటట్టు ఉండడానికి ట్రై చేయండి. 6. పార్శ్వ కోణాసన్. 5, 4, 3, 2, 1 రిలాక్స్. ఇది పార్శ్వ కోణాసన్. బాడీ చేతి నుంచి కాలు వేలు వరకు స్ట్రైట్గా ఉంచాలి. సేమ్ ఆపోజిట్ సైడ్. పార్శ్వ కోణాసన్. 2 కాళ్ళు ఎంత వీలైతే దూరంగా రైట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ హ్యాండ్ కాలు వెనకాల పెట్టుకోండి. స్లోగా చెయ్యి స్ట్రైట్గా,
చెవి మీద నుంచి 6 బటక్స్ ఎంత వీలైతే కిందకి 5 4 3 2 1 రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. లాస్ట్ రౌండ్ పార్శ్వ కోణాసన్. సేమ్ లెఫ్ట్ లెగ్, మోకాలు ఎంత వీలైతే అంత ఫోల్డ్ చేసి ట్రై చేయండి. ఇంకొకసారి పార్శ్వ కోణాసన్. డౌన్ పొజిషన్స్. వీలైతే క్లోజ్ యువర్ ఐస్. 10 9 స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ లాస్ట్ టైం రైట్ లెగ్ ఫోల్డ్ చేసి స్లోగా పార్శ్వ కోణాసన్ కంటిన్యూ. ఈ సైడ్ ఫ్యాట్ అంతా కరుగుతుంది, అలాగే పొట్ట కూడా తగ్గుతుంది, బాడీకి షేప్ వర్క్ తీసుకొస్తుంది. క్లోజ్ యువర్ ఐస్. 10 9 ఉండడానికి ట్రై చేయాలి. 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. Deep breathe in, breathe out. Again deep breathe in, breathe out. Stomach exercise. Just పొట్ట ఎంత వీలైతే అంత ఫాస్ట్గా కలపండి. ఇంకా ఫాస్ట్గా పొట్ట ఎంత వీలైతే అంత లోపలికి బయటికి. 6 5 4 3 2 1 రిలాక్స్. సేమ్ ఎక్సర్సైజ్. గాలి పీల్చి బంధించి పొట్ట కలపండి అంతే. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా పొట్ట కలపాలి. బ్రీత్ ఫుల్గా తీసుకుని పొట్ట నిండా గాలి పీల్చి బంధించి కలపాలండి. 3 2 1 రిలాక్స్. లాస్ట్ 3 టైమ్స్ మీరు ఎంతసేపు గాలి బంధించగలరో అంత సమయం పాటు పొట్ట లోపలికి బయటికి. డీప్ బ్రీత్ ఇన్, క్లోజ్, పొట్ట కలపాలి. కొంచెం ఫాస్ట్గా, ఇంకా లోపలికి బయటికి కొంచెం ఫాస్ట్గా. మీరు ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు కలపండి అంతే. చేయడం అయిపోతే మళ్ళీ సేమ్ రిపీట్. మధ్యలో అవసరమైతే ఒక బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు చేసేది అయిపోయాక ఇంకొక రౌండ్ చేయండి. లాస్ట్ రౌండ్లో ఎక్కువ డీప్ బ్రీత్ తీసుకోండి. ఎక్కువ సమయం పాటు పొట్ట కదపడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం టైం లాస్ట్ టైం కదపాలి పొట్ట. మొత్తం అపాన వాయువు అంతా యాక్టివ్ అయ్యి కదులుతుంది. మొత్తం అపాన వాయువు అంతా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రేగులన్నీ కదులుతాయి, పెద్ద ప్రేగులన్నీ యాక్టివ్ అవుతాయి. ఇంకొంచెం ఫాస్ట్గా, ఇంకా చేయగలిగే వాళ్ళు ఇంకొంచెం పొట్ట కదపాలి ఫాస్ట్గా. చేయడం అయిపోతే జస్ట్ రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సూర్య నమస్కారాస్.
ప్రణవాసన్, సూర్య నమస్కార 12 రౌండ్స్. ఫస్ట్ రౌండ్ ఈజీగా 2 కాళ్ళ దగ్గరికి మ్యాట్ ముందుకి. ఫస్ట్ రౌండ్ స్లోగా ఈజీగా చేయండి. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. సెకండ్ రౌండ్ కొంచెం బెండ్ అవుదాం. ప్రణవాసన్, హస్త ఉత్తానాసన్, 2 చేతుల మధ్యలో తల లాక్ చేయాలి. లాక్ చేసి బటక్స్ ఎంత వీలైతే అంత ముందుకి, బటక్స్ ముందుకి ఇంకా పుష్ చేయాలి. పాదహస్తాసన్, 2 చేతులు పాదాలు పక్కన, తల ఎంత వీలైతే అంత లోపలికి, మోకాలు స్ట్రైట్గా, లెఫ్ట్ లెగ్ ముందుగానే అరిచేతులు గ్రౌండ్ టచ్ చేయండి. మోకాళ్ళు బెండ్ చేసి అరిచేతులు గ్రౌండ్ టచ్ చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ బ్యాక్. అశ్వ సంచలనాసన్, అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వాలి. పర్వతాసన్, మోకాలు స్ట్రైట్గా. శశాంకాసన్, అరిచేతులు కాలు వేళ్ళు కదపకుండా అష్టాంగాసన్. భుజంగాసన్, మోకాలు గ్రౌండ్ టచ్ చేయద్దు. పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. థర్డ్ రౌండ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ శశాంగాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ భుజంగాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ అశ్వ సంచలనాసన్, బ్రీత్ అవుట్ పాదహస్తాసన్, బ్రీత్ ఇన్ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ ప్రణవాసన్. ఫోర్త్ రౌండ్ బీజాక్షరాలు. హస్త ఉత్తానాసన్ హరం హరం, పాదహస్తాసన్ హరైం హరైం, అశ్వ సంచలనాసన్ హరోం హరోం, పర్వతాసన్ హరైం హరైం, శశాంకాసన్ హరోం హరోం, అష్టాంగాసన్ హర హర, భుజంగాసన్ హరం హరం, పర్వతాసన్ హరైం హరైం, అశ్వ సంచలనాసన్ హరోం హరోం, పాదహస్తాసన్ హరైం హరైం, హస్త ఉత్తానాసన్ హరోం హరోం, ప్రణవాసన్ హర హర. ఫిఫ్త్ రౌండ్ హరం హరైం హరోం హరం హ్రీం హ్రూం హరైం హరోం హర, హరైం హరోం హర, హస్త ఉత్తానాసన్ హరం హరైం హరోం హరం హ్రీం హ్రూం పాదహస్తాసన్ హరైం హరోం హర, హరైం హరోం హర, అశ్వ సంచలనాసన్ హరం హరైం హరోం హరం హ్రీం హ్రూం పర్వతాసన్ హరైం హరోం హర, హరైం హరోం హర, శశాంకాసన్ హరం హరైం హరోం హరం హ్రీం హ్రూం అష్టాంగాసన్ హరైం హరోం హర, హరైం హరోం హర, భుజంగాసన్ హరం హరైం హరోం హరం హ్రీం హ్రూం పర్వతాసన్ హరైం హరోం హర, హరైం హరోం హర, అశ్వ సంచలనాసన్ హరం హరైం హరోం హరం హ్రీం హ్రూం పాదహస్తాసన్ హరైం హరోం హర, హరైం హరోం హర, హస్త ఉత్తానాసన్ హరం హరైం హరోం హరం హ్రీం హ్రూం ప్రణవాసన్ హరైం హరోం హర. హరైం హరోం హర. సిక్స్త్ రౌండ్ బీజాక్షరాలు కొంచెం లోపల నుంచి. హస్త ఉత్తానాసన్ హరం హరం పాదహస్తాసన్
हरीं हरीं हस्व संचलनासन हरों हरों पर्वतासन हराई हराई शशांकासन हरों हरों अष्टांगासन हर हरः भुजंगासन हरम हरं पर्वतासन हरीं ह्रीं हस्व संचलनासन हरों हरों पादहस्तासन हराई हरैं हस्तोत्तरासन हरों हरों प्रणवासन हर हरः 7th రౌండ్ ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు ఒక్క రౌండ్ ఆగండి హస్త ఉత్తరాసన్ పాదహస్తాసన్ అశ్వ సంచలనాసన్ పర్వతాసన్ శశాంకాసన్ హస్తాంగాసన్ భుజంగాసన్ పర్వతాసన్ అశ్వ సంచలనాసన్ పాదహస్తాసన్ హస్త ఉత్తరాసన్ ప్రణవాసన్ 8th రౌండ్ ప్రణవాసన్ హస్త ఉత్తానాసన్ మోచేతులు స్ట్రైట్గా ఇంకొంచెం వెనక్కి పాదహస్తాసన్ రెండు చేతులు పాదాల పక్కన లెఫ్ట్ లెగ్ బ్యాక్ అరిచేతులు ముందే అరిచేతులు గ్రౌండ్ టచ్ అవ్వాలి పూర్తిగా పర్వతాసన్ అరిచేతులు అస్సలు కలపొద్దు అరిచేతులు కలపకుండా శశాంకాసన్ అరిచేతులు కలపకుండా అష్టాంగాసన్ రెండు చేతుల మధ్యలో చెస్ట్ భుజంగాసన్ మోచేతులు కొంచెం బెండ్ చేయాలి పర్వతాసన్ అశ్వ సంచలనాసన్ రెండు చేతుల మధ్యలో లెఫ్ట్ లెగ్ పాదహస్తాసన్ హస్త ఉత్తరాసన్ ప్రణవాసన్ 9th రౌండ్ హస్త ఉత్తానాసన్ రెండు కాళ్ళు దగ్గరికి పాదహస్తాసన్ మోకాలు స్ట్రైట్గా లెఫ్ట్ లెగ్ బ్యాక్ వెనుకున్న మోకాలు గ్రౌండ్ టచ్ చేయొద్దు పర్వతాసన్ శశాంకాసన్ రెండు మోకాళ్ళు దగ్గరికి అష్టాంగాసన్ కాళ్ళు వెనక్కి జరిపేయద్దు భుజంగాసన్ మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయొద్దు పర్వతాసన్ అరికాళ్ళు వీలైతే పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయండి అశ్వ సంచలనాసన్ లెఫ్ట్ లెగ్ ముందుకి పాదహస్తాసన్ రెండు కాళ్ళు దగ్గరికి పాదాలు హస్త ఉత్తరాసన్ ప్రణవాసన్ లాస్ట్ 3 రౌండ్స్ హస్త ఉత్తరాసన్ పాదహస్తాసన్ అశ్వ సంచలనాసన్ పర్వతాసన్ శశాంకాసన్ అష్టాంగాసన్ భుజంగాసన్ పర్వతాసన్ అశ్వ సంచలనాసన్ పాదహస్తాసన్ హస్త ఉత్తరాసన్ ప్రణవాసన్ 11th రౌండ్ హస్త ఉత్తరాసన్ ఇంకొంచెం బాగా బెండ్ చేయాలి బ్యాక్ బెండ్ ఇంకొంచెం వెనక్కి పాదహస్తాసన్ తలంతా వెళ్ళేకంత లోపలికి మోకాళ్ళు బెండ్ చేసి అరిచేతులు ముందే గ్రౌండ్ టచ్ చేయాలి లెఫ్ట్ లెగ్ బ్యాక్ తలంత వెళ్ళేకంత పైకి ఇంకొంచెం పైకి పర్వతాసన్ తలంత వెళ్ళేకంత లోపలికి మోకాళ్ళు స్ట్రైట్గా శశాంకాసన్ రెండు మోకాళ్ళు దగ్గరికి కాళ్ళు చేతులు కదిలిపోకుండా అష్టాంగాసన్ కదలకూడదు భుజంగాసన్ మోచేతులు కొంచెం బెండ్ చేయండి తల కొంచెం పైకి ఇంకా బ్యాక్ బెండ్ పర్వతాసన్ హస్వ సంచలనాసన్ పాదహస్తాసన్ హస్త ఉత్తరాసన్ ప్రణవాసన్ లాస్ట్ రౌండ్ కొంచెం బాగా బెండ్ అవ్వడానికి ట్రై చేయండి హస్త ఉత్తరాసన్ పాదహస్తాసన్ అశ్వ సంచలనాసన్ పర్వతాసన్ శశాంకాసన్ అష్టాంగాసన్ భుజంగాసన్ పర్వతాసన్ అశ్వ సంచలనాసన్ పాదహస్తాసన్ హస్త ఉత్తరాసన్ ప్రణవాసన్ రిలాక్స్ కంప్లీట్ రిలాక్స్ అమృతాసన్ పూర్తి విశ్రాంతి
విశ్రాంతి స్థితి. పూర్తిగా మ్యాట్ మీద పడుకోండి. కంప్లీట్ రిలాక్స్. అమృతాసనంలో పూర్తిగా విశ్రాంతి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అగైన్ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చేతులు కాళ్ళు కదపకుండా డీప్ బ్రీత్ ఇన్, breathe out. Last time, deep breathe in, breathe out. పవన ముక్తాసన్. రెండు కాళ్ళు ఒకేసారి. పవన ముక్తాసన్. రెండు కాళ్ళు గట్టిగా నొక్కి పెట్టి ఉంచుతూ తల పైకి కిందకి. పైకి బ్రీత్ అవుట్, కింద బ్రీత్ ఇన్. తల పైకి లేపడానికి ట్రై చేస్తూ బ్రీత్ అవుట్, కింద బ్రీత్ ఇన్. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు తలకు పైకి లేపొద్దు. కంటిన్యూ. 6 5 4 3 2 1. రిలాక్స్. పవన ముక్తాసన్ రోలింగ్. పవన ముక్తాసన్ చేతులతో కాళ్ళు లాక్ చేసి రోలింగ్, ముందుకి వెనక్కి. బ్యాక్ పెయిన్ ఉంటే కనుక సైడ్ రోలింగ్. నడుము నొప్పి వస్తే కనుక ఓన్లీ సైడ్ రోలింగ్, అటు ఇటు ఎక్సైజ్. ఇబ్బంది లేకపోతే కనుక ముందుకి వెనక్కి. పవన ముక్తాసన్ రోలింగ్, ముందుకి వెనక్కి. Breathe in, breathe out. 3 2 1. రిలాక్స్. రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. జస్ట్ రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రోలింగ్ ఇబ్బంది అనిపిస్తే కనుక ఆసనంలో అలాగే ఉండండి. పవన ముక్త ఆసనం ఇంకొకసారి చేద్దాం. లాస్ట్ రౌండ్. పవన ముక్త ఆసన్ రోలింగ్. లాస్ట్ టైం గట్టిగా లాక్ చేస్తూ రోలింగ్. రోలింగ్ ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు ఆసనంలో అలా ఉంచండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు సైడ్ రోలింగ్, మిగిలిన వాళ్ళు ముందుకి వెనక్కి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు సైడ్ రోలింగ్. కంటిన్యూ. లాస్ట్ టైం. 20 19 18. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 17 16 15 14 13. మొత్తం నడుము వెనకాల ఉండే నాడులన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. వెన్నుపూసలన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. 13 ముఖ్యంగా గ్యాస్ట్రిక్ తగ్గుతుంది. 12 పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు అన్నీ బాగా యాక్టివ్ అవుతాయి. 11 10 పొట్ట లోపల ఉండే అవయవాలన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. 9 అపాన వాయువు పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. 8 నడుముకి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. 7 6 ఇబ్బంది అనిపిస్తే ఆగిపోండి. 5 4 3 2 1. Relax. Complete relax. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత లిప్స్ ఓపెన్ చేయొద్దు. క్లోజ్ యువర్ లిప్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రివర్స్ పోర్చర్.
బోర్లా పడుకోండి. మకరాసన్. మకరాసన్ ఒక చెయ్యి మీద ఒక చెయ్యి ఉంచుతూ చేతుల మీద ఫోర్ హెడ్ ఉంచుతూ రెండు కాళ్ళు దూరంగా. మకరాసన్. నడుము పూర్తిగా రిలాక్స్ అవుతుంది. డే మొత్తంలో ఎంటీ స్టమక్తో ఎప్పుడైనా ఇలా ఉండొచ్చు. ఇలా ఉండడం వల్ల రివర్స్లో పడుకోవడం వల్ల నడుము బాగా రిలాక్స్ అవుతుంది. పొట్ట లోపల ఉండే అవయవాలన్నీ బాగా యాక్టివ్ అవుతాయి. బ్యాక్ పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. సలబాసన్. రెండు చేతులు థైస్ కిందకి, రెండు కాళ్ళు దగ్గరికి. సలబాసన్. రెండు కాళ్ళు ఒకేసారి స్లోగా పైకి, మోకాళ్ళతో సహా ఎంత వీలైతే అంత పైకి. ఇంకొంచెం పైకి. 3, 2, 1 రిలాక్స్. తల పైకి లేపినా పర్వాలేదు, కింద ఉంచినా పర్వాలేదు. సలబాసన్. రెండు కాళ్ళు పైకి, మోకాళ్ళతో సహా ఎంత వీలైతే అంత పైకి. ఇంకొంచెం పైకి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. సలబాసన్. అగైన్ రిపీట్. తల పైకి లెగిసినా పర్వాలేదు, కింద ఉన్నా పర్వాలేదు. కాళ్ళు ఎంత వీలైతే అంత పైకి లేపడానికి ట్రై చేయండి. సలబాసన్. అపాన వాయువు పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. పొట్ట బాగా యాక్టివ్ అవుతుంది. పొట్ట తగ్గుతుంది. సలబాసన్. సయాటికా పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ తగ్గుతాయి. కాళ్ళు ఇంకొంచెం పైకి. నెక్ పెయిన్ ఉంటే కనుక తల పైకి లేపొద్దు. కాళ్ళు ఇంకొంచెం పైకి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం, లాస్ట్ టైం. లాస్ట్ టైం సలబాసన్. హ్యాండ్స్ పొజిషన్. రెండు చేతులు థైస్ కిందకి. సలబాసన్. కాళ్ళు రెండు పైకి, తల వీలైతే పైకి. కాళ్ళు ఇంకొంచెం పైకి, ఇంకా పైకి. మీకు హ్యాండ్స్ థైస్ కింద ఇబ్బంది అనిపిస్తే హ్యాండ్స్ బయట ఉన్నా పర్వాలేదు. సలబాసన్. కాళ్ళు ఇంకొంచెం పైకి. 10, 9, 8, 7, 6. ఇంకొంచెం పైకి కాళ్ళు. లాస్ట్ టైం. 5, 4. పొట్ట తగ్గుతుంది. 3, 2, 1 రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. మకరాసన్. ఒక చేయి మీద ఒక చేయి ఉంచుతూ చేతులు ఫోర్ హెడ్, చేతుల మీద ఫోర్ హెడ్ నుదుటి భాగం ఉంచండి. రెండు కాళ్ళు దూరంగా. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అగైన్ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. సుఖాసన్. సుఖాసన్. కూర్చొని పని. సుఖాసన్. పద్మాసన్ వేయగలిగితే పద్మాసన్. మిగిలిన వాళ్ళు సింగిల్ లెగ్. పద్మాసన్ వేయగలిగే వాళ్ళు పద్మాసన్. లేదనుకుంటే ఒక కాలు, జస్ట్ కాలు మీద కాలు వేసుకోండి. నడు స్ట్రైట్గా.
సింగిల్ నాస్ట్రిల్ బ్రీత్ కంట్రోలింగ్. లెఫ్ట్ నాస్ట్రిల్ ఫస్ట్ లెఫ్ట్ నాస్ట్రిల్తో కంట్రోల్ చేస్తూ హ్యాండ్ పొజిషన్ రైట్ హ్యాండ్. నాసికా ముద్ర చూపుడు వేలు మధ్య వేలు ఫోల్డ్ చేసి హ్యాండ్స్ పొజిషన్ ఫస్ట్ రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి నడు స్ట్రైట్గా లెఫ్ట్తో స్లోగా బ్రీత్ ఇన్ క్లోజ్. గాలి బంధించి ఉంచాలి. 3, 2, 1 లెఫ్ట్తోనే బ్రీత్ అవుట్. ఓన్లీ లెఫ్ట్తోనే కంటిన్యూ. లెఫ్ట్తో డీప్ బ్రీత్ ఇన్ క్లోజ్. 3, 2, 1 బ్రీత్ అవుట్ చేసాక కూడా క్లోజ్ చేయండి. బ్రీత్ అవుట్ చేసాక కూడా గాలి బంధించండి. 3, 2, 1 బ్రీత్ ఇన్ కంటిన్యూ. మీకు మీరే కంటిన్యూ చేయండి. గాలి పీల్చి బంధించండి 5 సెకండ్స్. గాలి విడిచిపెట్టి 3 సెకండ్స్ బంధించండి. కంటిన్యూ. నన్ను స్ట్రైట్గా ఓన్లీ లెఫ్ట్తోనే బ్రీత్ ఇన్ లెఫ్ట్తోనే బ్రీత్ అవుట్. ఇంకా స్లోగా డీప్ బ్రీత్ ఇన్ చేసి 5 to 10 సెకండ్స్ క్లోజ్ చేయండి. గాలి పీల్చి బంధించి 5 నుంచి 10 సెకండ్లు బంధించడానికి ట్రై చేయండి. బ్రీత్ అవుట్ చేశాక 3 to 5 సెకండ్స్ బంధించండి. కంటిన్యూ చేస్తూ ఉండండి. నడు స్ట్రైట్గా గాలి బంధిస్తున్నప్పుడు ఖచ్చితంగా నడు స్ట్రైట్గా ఉంచాలి. గాలి బంధించడం వల్ల 2 నాస్ట్రిల్స్ క్లోజ్ అయ్యి మిడిల్ నాస్ట్రిల్ ఓపెన్ అవుతుంది. సుషుమ్న నాడి ఓపెన్ అయ్యి ప్రాణశక్తి నడుము ద్వారా బాడీ అంతా వ్యాపిస్తుంది. అందువల్ల గాలి బంధించినప్పుడు ఖచ్చితంగా నడుము స్ట్రైట్గా ఉంచాలి. గాలి బంధించడం చాలా చాలా ఇంపార్టెంట్. యోగాలో అతి ముఖ్యమైన విషయం గాలి బంధించడమే. ఆ గాలి బంధించడం ద్వారానే మొత్తం శరీరం అంతా పూర్తిగా యాక్టివ్ అవుతుంది. గాలి పీల్చి బంధించడం అంతర కుంభకం, గాలి విడిచిపెట్టి బంధించడం బాహ్య కుంభకం. ఇప్పుడు గాలి విడిచిపెడుతున్నప్పుడు పొట్ట లోపలికి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. గాలి బంధించండి. కంటిన్యూ. మీరు ఎప్పుడు గాలి విడిచిపెడుతున్నారో అప్పుడు విడిచిపెట్టేటప్పుడు పొట్ట లోపలికి తీసుకెళ్ళండి. గాలి విడిచిపెట్టి బంధించి ఉన్నంతసేపు పొట్ట ఎంత వీలైతే అంత లోపలికి నొక్కాలి. కంటిన్యూ. గాలి పీల్చి 5 to 10 సెకండ్స్ బంధించండి. గాలి విడిచిపెట్టి బంధించేటప్పుడు పొట్ట లోపలికి నొక్కి పెట్టి ఉంచండి. బలంగా పొట్ట లోపలికి ఉంచాలి. పొట్ట ఎంత వీలైతే అంత లోపలికి, ఇంకొంచెం లోపలికి. లాస్ట్ రౌండ్. ఇప్పుడు చేసేది అయిపోయాక ఇంకొక రౌండ్ చేయండి. గాలి పీల్చి బంధించి 20 సెకండ్స్. ఇప్పుడు చేస్తున్నప్పుడు లాస్ట్ రౌండ్ చేసేటప్పుడు గాలి పీల్చి బంధించి 20 సెకండ్స్. 20 సెకండ్స్ బంధించిన తర్వాత బ్రీత్ అవుట్ చేస్తూ పొట్ట లోపలికి నొక్కి మ్యాక్సిమం టైం గాలి బంధించండి. గాలి విడిచిపెట్టి మ్యాక్సిమం టైం బంధించి చేయడం అయిపోతే కనుక హ్యాండ్స్ రిలాక్స్. కళ్ళు తెరవద్దు. పొట్ట ఎంత వీలైతే అంత లోపలికి లాగి ఉంచడానికి ట్రై చేయాలి. గాలి విడిచిపెట్టి పొట్ట లోపలికి లాగి ఉంచడం. ఉడ్యాన బంధం. పొట్టని గిన్నెలాగా లోపలికి లాగాలి. ఇంకొంచెం పొట్ట లోపలికి లాగితే ఒక బౌల్ లాగా షేప్ రావాలి. అంత లోపలికి లాగడానికి ట్రై చేయండి. వుడ్ అంటే బౌల్ లాగా బౌల్ షేప్లో పొట్ట లోపలికి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఇప్పుడు చేయడం అయిపోతే రిలాక్స్ చాలు. హ్యాండ్స్ రిలాక్స్. కళ్ళు తెరవద్దు. ఇప్పుడు చేసేది అయిపోతే జస్ట్ రిలాక్స్. సేమ్ ఎక్సర్సైజ్ ఆపోజిట్ నాస్ట్రిల్. ఫస్ట్ లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్. రైట్తో బ్రీత్ ఇన్ క్లోజ్ చేయండి. గాలి పీల్చి బంధించి గాలి విడిచిపెట్టి కూడా బంధించండి. గాలి పీల్చి బంధించి 5 to 10 సెకండ్స్. గాలి విడిచిపెట్టి బంధించి 3 to 5 సెకండ్స్.
కంటిన్యూ. కళ్ళు తెరవద్దు. ప్రాణాయామం చేస్తున్నప్పుడు కళ్ళు తెరవద్దు. ప్రాణాయామం మనసుని నియంత్రిస్తూ ఉంటుంది, శరీరాన్ని నియంత్రిస్తుంది, ప్రాణశక్తిని నియంత్రిస్తుంది. కళ్ళు తెరవడం ద్వారా ఆ నియంత్రణని కోల్పోతుంది. మనసు ఒక్కసారిగా ఇంద్రియాలు యాక్టివ్ అయిపోతాయి కళ్ళు తెరవడం వల్ల. కళ్ళు తెరవద్దు. లాస్ట్ 3 టైమ్స్ రైట్ నాస్ట్రిల్తో కంటిన్యూ. సూర్యనాడి రైట్ నాస్ట్రిల్ కంటిన్యూ. లాస్ట్ 3 టైమ్స్ బాగా పీల్చి బంధించి 5 to 10 సెకండ్స్. గాలి విడిచిపెడుతున్నప్పుడు పొట్ట లోపలికి, గాలి విడిచిపెట్టి బంధించి ఉన్నంతసేపు కూడా పొట్ట లోపలికి లాగండి. ఉడ్యాన బంధం పొట్ట లోపలికి. మీరు గాలి విడిచిపెడుతున్నప్పుడే పొట్ట లోపలికి తీసుకెళ్ళండి. ఇప్పుడు చేస్తుంది అయిపోయిన తర్వాత ఇంకొక రౌండ్, లాస్ట్ రౌండ్ చేస్తున్నప్పుడు గాలి పీల్చి 20 సెకండ్స్ బంధించడానికి ట్రై చేయండి. గాలి విడిచిపెట్టి ఎక్కువసేపు బంధించడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం టైం. అయిపోయిన వెంటనే కళ్ళు తెరవద్దు. ఉడ్యాన బంధం ప్రాక్టీస్ చేయాలి. పొట్ట లోపలికి లాగడం ఉడ్యాన బంధం. గాలి బంధించి ఉన్నంతసేపు పొట్ట లోపలికి లాగి ఉంచడం ఉడ్యాన బంధం. ఇప్పుడు చేయడం అయిపోతే హ్యాండ్స్ రిలాక్స్. 2 చేతులు చిన్ ముద్ర. నడు స్ట్రైట్గా. నడుము కొంచెం స్ట్రైట్. 2 కనుబొమ్మల మధ్య ఫోకస్. జస్ట్ ఫోకస్. 6. 2 కనుబొమ్మల మధ్య ఫోకస్. 5 4 3 2 1. నమస్కార పోర్చర్ 3 టైమ్స్. ఓంకారం. డీప్ బ్రీత్ ఇన్. Again, deep breathe in. Last time. Rub 4 hands. 2 చేతులు ఫాస్ట్గా. 6 5 4 3 2 1. టచ్ యువర్ ఫేస్. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. ఖచ్చితంగా యోగా చేసిన తర్వాత వాటర్ తీసుకోండి. నమస్తే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మీయుల ఆరోగ్యం కోసం షేర్ చేయండి.